నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ జిల్లాలో ఘనంగా విజయ్ దివాస్ రజతోత్సవ వేడుకలు కార్గిల్ అమరవీరుల త్యాగాల స్మరింపు 60 రోజుల భీకర పోరులో భారత్ విజయం సాధించిందని వెల్లడి 6 దశాబ్దాలుగా చెక్కు చెదరని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లక్షలాది ఎకరాల బీడు భూముల్లో సిరులు కురిపిస్తున్న ఉత్తర తెలంగాణ వరప్రదాయిని నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రాజెక్ట్ అధికారులు మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయి డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి విద్యార్థులు యువతకు పిలుపునిచ్చిన సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి రెంజల్ మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఆర్జీ హనుమంతు ప్రభుత్వ బడులు ఆసుపత్రుల తనిఖీ పారిశుద్ధ్య లోపాలపై అసంతృప్తి వ్యక్తం జిల్లాలో ఘనంగా ఆషాఢ మాస వేడుకలు భక్తి శ్రద్ధలతో బోనాల ఊరేగింపు తుల్జాభవాని మాతను కూరగాయలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజల నిర్వహణ మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి డిఎల్ఎస్ఏ కార్యదర్శి పద్మావతి హితవు పలికారు సమస్త మానవాళి సమ సమాజానికి నాంది పలకాలని ఆమె సూచించారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత పెడదారిన పడుతుందని తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి సేన ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక న్యూ అంబేద్కర్ భవన్లో యంగ్ సైరన్ డ్రగ్ ఫ్రీ తెలంగాణకు మేము సైతం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ డిఎల్ఎస్ఏ కార్యదర్శి పద్మావతి యాంటీ నార్కోటిక్ డిఎస్పీ సోమనాథం ప్రముఖ న్యూరో సైకియాట్రిక్ డాక్టర్ విశాల్ టీఎన్వీఎస్ రాష్ట్ర అధ్యక్షులు టీకే శివప్రసాద్ యువ న్యాయవాది పిల్లి శ్రీకాంత్ హాజరై మాట్లాడుతూ సమాజంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు చెడు మార్గం వైపు తీసుకువెళ్తూ వారి ఆరోగ్యాలను నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాలను అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిదని వారు పిలుపునిచ్చారు దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని సూచించారు విద్యార్థులు యువకులు డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని తెలిపారు ఎవరైనా డ్రగ్స్ మాదక ద్రవ్యాల వాడకంలో పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తప్పవని అలాగే వారి జీవితాలు నాశనం చేసుకోవద్దని ప్రతి ఒక్కరూ దీనిపై దృష్టి సారించి మాదక ద్రవ్యాల నివారణకు అలాగే మన చుట్టుపక్కన ఉన్నటువంటి మిత్రులకు అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ప్రతి ఒక్క యువకుడు పాటుపడాలని తెలియజేశారు యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని దేశ భవిష్యత్తు కోసం చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో వినయ్ హర్షవర్ధన్ విష్ణు చందు మణికంఠ విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భార్యలను కొట్టడం పిల్లల్ని కొట్టడం తర్వాత తన సంపాదన అంతా కూడా తాగుడికి వేచించడం సమస్య అక్కడ ఉండేది మరి ఇప్పుడేంటి 15 ఏళ్ల తర్వాత వచ్చిన సమస్య డ్రగ్స్ అంటే అది ఆ సమస్యని ఇంకా ఎన్హాన్స్ చేసింది ఒక కుటుంబంలో పిల్లలు డ్రగ్స్ తీసుకోవడానికి అలవాటైతే భర్త ఏమో తాగుతాడు ఆయనకు అలవాటైపోయింది పిల్లలు ఎవరు పట్టించుకోవాలి సింగిల్ పేరెంట్ తల్లికి ఒక్కతికే నా సంసార బాధ్యత ఒక పక్క తండ్రిగా కొడుకులు ఆ పిల్లలు చదువుకొని వృద్ధిలోకి వస్తారు అంటే ఈ మధ్య మన కాలేజీలో కూడా ఈవెన్ నిజామాబాద్ అంటే హైదరాబాద్ వరకు ఉండేది అది నిజామాబాద్ వరకు చెందింది ఇప్పుడు వీళ్ళు కూడా డ్రగ్స్ బానిసలు అయితే ఇక ఆ కుటుంబ వ్యవస్థ ఇలా నడవాలి అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇందులో మనందరికీ తెలుసు ఒక డ్రగ్కి సార్ చెప్పారు డ్రగ్ అనేది డ్రగ్ తీసుకోవడం అనేది ఒక వ్యసనం అంటే వదులుకోలేము అనమాట ఏదో ఒకసారి తీసుకొని అమ్మాయి తృప్తిపడ్డాను చాలేగా దాన్ని చెవి చూసాను ఇక అయిపోయింది అనుకున్నట్టే ఉండదు ఒకసారి రుచి చూస్తే మళ్ళీ కావాలనిపిస్తుంది అదే వ్యసనం అంటే వదులుకోలేని తత్వం మరి మీరు అలా వాటికి గురి కాబడితే మొదట్లో ఏముంటుంది తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీలో తెలిసి తెలియక కూడా ఇందులో అంటే కొంతమంది తెలిసి చేస్తారు కొనుక్కున్నది ఏదో
ఏం మంచి ఉంటుందట, మా ఫ్రెండ్ తిన్నాడు నేను తింటే బాగుంటుంది అనే కోరికతో తినేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమందికి అసలు ఏది తెలియదు, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసిన విషయం కూడా తెలియదు. ఎందుకంటే మేము సార్ మెట్పల్లిలో ఉన్నప్పుడు మాకు దగ్గరికి ఎక్సైజ్ వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు, అక్కడ చాలామంది తండ్రులు దుబాయ్లో పనిచేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. తల్లులు బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని మాజీ శాసన సభాపతి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బిల్లులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కోటగిరి మండల కేంద్రంలోని ఏఎస్ ఫంక్షన్ హాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్తో కలిసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. వారిని చందూర్, పొతంగల్, కోటగిరి మండలాల డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయగా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 11,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసుకున్న ఘనత బాన్స్వాడ నియోజకవర్గానికి దక్కిందని అన్నారు. మండలంలో చేపట్టిన ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మంజూరవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్, హౌసింగ్ డీఈ నాగేశ్వరరావు, తహసీల్దార్లు సునీత, మల్లయ్య, మాజీ జడ్పీటీసీలు శంకర్ పటేల్, పుప్పాల శంకర్, అంబర్ సింగ్, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, డీసీసీ డెలిగేట్ మనోహర్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, వెండో చైర్మన్ సిద్ధు తదితరులు పాల్గొన్నారు. గరీబ్ వాళ్ళ సొంత జాగాలు ఉన్నాయి, గుడిసెలు ఉన్నాయి, పాడుపడ్డ ఇండ్లు ఉన్నాయి, మట్టి గోడలు ఉన్నాయి. వర్షాకాలంలో పడిపోతాయి, పాములు తేళ్లు వస్తాయి, ఎండాకాలం వస్తే గుడిసెలు కాలిపోతాయి, వర్షాకాలం వస్తే మట్టి గోడలు ఊరిపోతాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను తిరిగినటువంటి గ్రామాలు కాబట్టి, ప్రతి గల్లీగల్లి తిరిగాను కాబట్టి నాకు ఐడియా ఉంది, కళ్ళాలు చూశాను కాబట్టి. ఏమైనా సరే మనం దొంగతనం చేస్తలేము, గరీబ్ గారికి ఇస్తున్నాం, మనం మోసం చేస్తలేము, దోసుకు తింటలేము అనే మొండి సంకల్పంతో, ఏదైతే కాదని చెప్పి మొండి సంకల్పంతో సొంత జాగాల ఇల్లు కట్టుకునేటువంటి పథకం ఎక్కడ నడుస్తుంది అంటే కొత్త బాన్స్వాడ కాన్సెప్ట్ నడుస్తాం. ఎక్కలేదు, రాష్ట్రం లెక్కలేదు. కొన్ని ఇంటి కట్టారు, కాంట్రాక్టర్ ద్వారా కొన్ని కట్టిన ఇల్లు ఉన్నాయి, కానీ సొంత జాగాలు కట్టుకునేటువంటి జీవం ఇప్పటికి లేదు. మనోధైర్యంతో కట్టించాం. నేను 11,000 ఇల్లు మంజూరు చేస్తే 4,000 ఇంటే కట్టించాం. 7,000 ఇల్లు సొంత కట్టుకునే ఉన్నాయి. 11,000 घरों में 4,000 घर हम बन के दिए कॉन्ट्रैक्टर का हिसाब से लोग पकड़कर, बाकी 7,000 घर खुद के जगह बन लिए. ఆ సొంత జాగ్రత్త కట్టుకున్నటువంటి వారు పేదవారు. ఏ ఊరికి పోయినా మరి ఏమైతే బిల్లు వస్తాయా. ఆఖరి ఎలక్షన్ అప్పుడు, మన పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు తిరిగినప్పుడు అడిగారు నాకు. నేను హౌసింగ్ మంత్రి గారికి బతిమలాడుతున్నాను, ప్రతిపక్షంలో ఉండి కూడా చూసినాం, కానీ అనుకున్నానంటే ఖచ్చితంగా చేసి పెడతారు. హౌసింగ్ బిల్ గురించి ఎలక్షన్ లో చెప్పారు, ఎలక్షన్ కాగానే నేను అందరు కూడా ఇప్పిస్తానని చెప్పి చెప్పడం, మరి మా మిత్రులు వర్ణి నుంచి వచ్చారు. ఎంతో మంది ప్రాణ త్యాగ ఫలమే కార్గిల్ యుద్ధ విజయమని బోధన్ ఆర్డీఓ జి అంబాదాస్ రాజేశ్వర్ అన్నారు. భారతీయ సైనికుల పరాక్రమం ప్రేరణదాయకమని, వారి త్యాగం నిత్యం స్మరణీయమని నివాళులర్పించారు. బోధన్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రోజు కేంద్ర సమాచార ప్రచార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతకుముందు కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ వేడుకలు పురస్కరించుకుని డిగ్రీ కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా బోధన్ ఆర్డీఓ మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం ఎంతో మంది జవాన్లు ప్రాణాలు త్యాగం చేసి దేశానికి కార్గిల్ యుద్ధ విజయాన్ని అందించారన్నారు. 1999లో పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదులు భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని పాక్ చేసిన ప్రయత్నాన్ని ఆపరేషన్ విజయ్తో కార్గిల్ నుండి పాక్ సైనికులను తరిమికొట్టారన్నారు. అప్పటి అమరులైన భారత జవాన్ల
జవాన్లను స్మరించుకుంటూ కార్గిల్ విజయ్ దివాస్ ఈ రోజుతో రజతోత్సవం జరుపుకున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వీరులను స్మరించుకోవాలని వారు తెలిపారు. యువతలో చిన్నతనం నుండే దేశభక్తి పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏసీపీ పి శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ సైనికుల పరాక్రమం ప్రేరణాదాయకం, వారి త్యాగం నిత్యం స్మరణీయమని కొనియాడారు. దేశ సరిహద్దుల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ తమ ప్రాణాలకు తెగించి శత్రువుల కుట్రలను తిప్పికొడుతూ దేశ ప్రజలకు రక్షణగా నిలుస్తున్న మన దేశ సైనికుల పోరాటం అసామాన్యమన్నారు. దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో విరోచితంగా పోరాడి వీర మరణం పొందిన అమర జవాన్లకు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. బాన్స్వాడలో గల ఏడుపాయల దుర్గామాత ఆలయాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించారు. బాన్స్వాడ పట్టణంలో గల ఏడుపాయల దుర్గామాత ఆలయానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దుర్గామాతను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే భక్తుల కోరికలు తీరుతాయని అన్నారు. మహిమాన్విత అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట రాష్ట్ర గిరిజన విభాగ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్ రాథోడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, మాజీ జెడ్పీటీసీ మల్లాపూర్ సతీష్, మాజీ జెడ్పీటీసీ కిషోర్ యాదవ్, దుర్కి శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత అన్నారు. ఇంటి పరిసరాలతో పాటు ఖాళీ స్థలాల్లో విస్తృతంగా మొక్కలు నాటి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని ఆమె కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని భీమ్గల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 1, 2, 3, 4వ వార్డులలో ఇంటింటా పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, కమిషనర్ రామకృష్ణ, వార్డు కౌన్సిలర్లతో కలిసి స్థానికులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో తప్పనిసరిగా మొక్కలు నాటాలని కోరారు. ఈ మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. మొక్కలు పెరగడంతో పర్యావరణ కాలుష్యం తగ్గి సమృద్ధిగా ఆక్సిజన్ లభిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గున్నాల బాలభగత్, వార్డు కౌన్సిలర్లు దారావతి లింగయ్య, మూత లతాలింబాద్రి, మెప్మా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టిని సారించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఆస్కారం ఉందన్నారు. వీరన్నగుట్ట తాండాలోని జిల్లా పరిషత్ హైస్కూల్, తెలుగు, ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్నందున పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ బడులలో కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రెంజల్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీతో పాటు ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ముందుగా వీరన్నగుట్ట తాండాలోని జిల్లా పరిషత్ హైస్కూల్, తెలుగు, ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ పరిశీలించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, నీరు వృధా అవుతుండడాన్ని గమనించి అధికారులపై ఒకంత అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే పారిశుద్ధ్య పనులు జరిపించి అపరిశుభ్రతను పారద్రోలాలని ఎంపీడీఓ, ఎంపీఓలను ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, వృధా నీటిని భూమిలో ఇంకించేందుకు వీలుగా ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని సూచించారు. రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను సైతం సందర్శించి మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు వీలుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. వంటగది, వరండా, అదనపు గదులు, వాటర్ సంప్, టాయిలెట్స్ తదితర నిర్మాణాలు, మరమ్మతు పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా జరుగుతోందా, వాటర్ సప్లై కనెక్షన్ ఉందా అని ఆరా తీశారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయించాలని, పనులు పూర్తయిన వాటికి ఎంబీ రికార్డులు చేసి నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి అందుబాటులో ఉన్న సదుపాయాలను ఆయన పరిశీలించారు. పాఠశాలలతో పాటు
పీహెచ్సీ పరిసరాలు సైతం పిచ్చి మొక్కలతో నిండి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుద్ధ్య పనులు జరిపించాలని, ప్రత్యేకించి పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. లేని పక్షంలో పాములు, ఇతర క్రిమికీటకాల వల్ల విద్యార్థులకు ప్రమాదం జరిగేందుకు అవకాశాలు ఉన్నందున తక్షణమే శానిటైజేషన్పై దృష్టి కేంద్రీకరించాలన్నారు. 2 రోజుల్లో పారిశుద్ధ్య వ్యవస్థను చక్కదిద్దాలని, చేపట్టిన పనులకు సంబంధించిన వివరాలతో తనకు నివేదిక సమర్పించాలని ఎంపీడీఓను ఆదేశించారు. వారం రోజుల్లో తాను మళ్లీ ఆకస్మిక తనిఖీకి వస్తానని, పరిస్థితిలో మార్పు కనిపించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆయా కార్యాలయాల ఆవరణలు శుభ్రం చేయించి విరివిగా మొక్కలు నాటాలని హితవు పలికారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు కలెక్టర్ను కలిసి తమ సమస్యలను నివేదించగా వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఆర్డీఓ సాయాగౌడ్, రెంజల్ మండల ప్రత్యేక అధికారి వాజిద్ హుసేన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తూకారం రాథోడ్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీఓ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడిన సైనికుల ధైర్య సాహసాలు, అంకిత భావాన్ని గుర్తించే రోజని ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్ అన్నారు. భవిష్యత్తు తరాలకు ఈ రోజు దేశభక్తి, కర్తవ్యం మరియు సేవ చేసేవారి పట్ల గౌరవం, విలువలను ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధంలో మన సైనికుల శౌర్యాన్ని, త్యాగాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ ను నిర్వహించారు. జేఎన్కే ప్రాంతంలో పనిచేసిన కెప్టెన్ అర్రాసాబ్ సాయిలు మరియు సిఫాయి కమలాకర్ అనే 2 సైనికులను క్లబ్ సత్కరించింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ, కార్గిల్ విజయ్ దివస్ మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడిన సైనికుల ధైర్య సాహసాలు, అంకిత భావాన్ని గుర్తిస్తూ గతాన్ని ప్రతిబింబించే రోజన్నారు. వర్తమానంలో ఇది ప్రతికూలతను అధిగమించగల స్థితిస్థాపకత మరియు ఐక్యతకు గుర్తుగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు ఈ రోజు దేశభక్తి, కర్తవ్యం మరియు సేవ చేసే వారి పట్ల గౌరవం యొక్క విలువలను ప్రోత్సహిస్తుందని సుబేదార్ పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకోవడం మన చరిత్రతో మనల్ని కలుపుతుందన్నారు. ఈ రోజు ఐక్యతను ప్రేరేపిస్తూ శౌర్యం మరియు త్యాగం యొక్క వారసత్వంతో గుర్తించబడిన భవిష్యత్తు వైపు మనల్ని నడిపిస్తుందని రాజ్ కుమార్ సుబేదార్ అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఉపాధ్యక్షులు కమల్ ఇన్నాని, ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, కోశాధికారి భారత్ పటేల్, బాబురావు, తులసీదాస్ పటేల్, జితేంద్ర మలాని, జ్ఞానప్రకాష్, దర్శన్ సింగ్, శ్యామ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. कारगिल दिवस की बहुत बहुत हार्दिक शुभकामनाएं। और आपके बारे में तो ज़्यादा बोलने की जरूरत नहीं है, क्योंकि देश की रक्षा सभी हमारे सैनिक भाई तन मन से करते हैं और आज उन्हीं के कारण हम सुरक्षित है। तो आज हमारे सभी सैनिक लोगों के लिए बहुत बड़ा उत्सव का दिवस है। मैं आप सभी को इस अवसर पर बहुत बहुत शुभकामनाएं देता हूँ। धन्यवाद। और सभी से निवेदन करता हूँ कि इस दिवस के उपलक्ष्य में हम 2 मिनट का मौन धारण करेंगे। जेएनके में और असम किया हूँ। फर्स्ट ऑफ ऑल मैं पंजाब में स्टार्ट करता हूँ। पंजाब में किया था, उस टाइम पे खालिस्तान का बहुत ज़्यादा ये था। उस दौरान में काफ़ी बाहर जाना है तो भी बहुत मुश्किल था। मगर उस दौरान 92 से 96 तक बहुत BR सिंह और के गिल के टाइम पे उन्होंने काफ़ी इनिशिएटिव लेके बिल्कुल मिलिटेंट्स को ख़त्म कर दिया। और उसके बाद मैं कोटा में आया था। कोटा 4 इयर्स किया था राजस्थान में। उसी 99 में मेरा कंप्लीट हो रहा था वहाँ पर कोटा का सर्विस। उसी दौरान कारगिल में युद्ध छिड़ा हुआ था। हमको 4th वीक पोस्टिंग ट्रांसफर हुआ था कोटा से जेएनके के लिए। बोलते विद इन 5-6 डेज में जाना पड़ेगा 4th वीक बोले तो ऐसा पोस्टिंग आया था। एक टाइम ड्यूरेशन रहता है, उस टाइम पर जाना पड़ता। मेरे को ये अनुभव आप लोगों को थोड़ा शेयर कर रहा हूँ, इसलिए कि 6 डेज के अंदर मेरे को राजस्थान से मेरे को उधर जाना। मैं उस टाइम पे फैमिली भी रहता हूँ, मेरा फैमिली को डिस्पैच भी करना है, मैं उधर जाना है। विद इन 3 डेज में विदाउट रिजर्वेशन वैसा ऐसा करके, पहला इतना सुविधा नहीं था, बहुत क्रिटिकल था, कॉम्प्लिकेटेड, बहुत रिजर्वेशन नहीं मिलता था, कम्युनिकेशन गैप था। 99 की बात है। तो मेरे को जेएनके में डोडा में था, मैं सर्व कर रहा था। उस टाइम पे पोस्टिंग हुआ था कारगिल के दौरान। हम लोग जो डोडा में पोस्टेड थे मिलिटेंट्स के लिए, राष्ट्रीय राइफल में मैं पोस्टेड था। पूरा मिलिट्री ऑपरेशंस होता था। इंटरनली जो बहुत ज़्यादा डिस्टर्ब था उस टाइम पे।
उस दौरान ये जो कारगिल का युद्ध है एक कॉर्नर में छिड़ा हुआ था, बाकी पूरा अलर्ट थे। उस दौरान में हम लोग मिलिटेंट से उधर इंटरनली भी डिस्टर्ब हो रहा था, उधर भी युद्ध चल रहा था, तो हम ये मिलिटेंट से लड़ रहे थे। मैं उस टाइम पे 99 से लेके 2000 तक मैं वहाँ पोस्ट। తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇందూరుకు తీరని అన్యాయం చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ పూర్తిగా అంకెల గారడిగా ఉందని ఆరోపించారు. తెలంగాణ బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలం చెందిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఇందూరుకు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఎస్ఎఫ్, ఎన్సీఎఫ్ షుగర్ ఫ్యాక్టరీలకు అలాగే ప్యాకేజ్ 20, 21 బైరాపూర్, గడ్కోల్, మెంట్రాజ్పల్లి పనులకు కేటాయించిన బడ్జెట్ ఎంత అని ప్రశ్నించారు. రూరల్, ఆర్మూర్, బాల్కొండ సాగునీటికి కేటాయించిన బడ్జెట్పై అసహనం వ్యక్తం చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణాల అభివృద్ధికి కేటాయించిన బడ్జెట్ సంతృప్తికరంగా లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలు, రైతులు గమనిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయడంతో గల్ఫ్ బాట పడుతున్నారని, లక్షలు పెట్టి గల్ఫ్కు వెళ్లి ఏజెంట్ చేతుల్లో అక్కడి కంపెనీలు మోసం చేయడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో కలిసి కార్యాలయం నుండి ర్యాలీగా వచ్చి నిఖిల్ సాయి చౌరస్తా వద్ద నిరసన తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేటాయించిన బడ్జెట్లో నేను మిగతా డెప్త్ లోపలికి పోయే ముందు మన ఈ ఇందూరు జిల్లాకు జరిగిన అన్యాయం గురించి చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఇందూరు జిల్లా అంటేనే తెలంగాణకు అన్నపూర్ణ లాంటి జిల్లా. ఈ జిల్లాకు ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన, ఇరిగేషన్ సంబంధించిన కేటాయింపులలో స్పష్టమైన అంకెల గాలిడి తప్ప వేరేది లేదు. రెండోది, ఈ జిల్లాలో అతిపెద్దమైన ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ కానీ, ఎన్సిఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ కానీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ డిసెంబర్లో నిర్మిస్తా అని చెప్పాడు. దాని మీద కేవలం మాటల మాత్రమే చెప్పాడు తప్ప వేరేది లేదు. ఈ జిల్లాలో మూడో అతిపెద్దమైన ఇష్యూ గల్ఫ్ అన్నది. ఎన్నికలప్పుడేమో కేసీఆర్ గత ప్రభుత్వము మిగతా వాళ్ళు ఎవరు కూడా గల్ఫ్ వాళ్ళని కాదుకోలేదు. మేము 500 కోట్లతో ప్యాకేజ్ పెడతాము, 500 కోట్లు కాదు గల్ఫ్కు ఎన్ని వేల కోట్లన్నా చెప్తాడు. 2,90,000 దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో నా గల్ఫన్నలకు గురించే ఊసలేని పరిస్థితి ఉంది. ఇవాళ ఇది చూసుకుంటూ పోతే హైదరాబాద్ మున్సిపాలిటీ బడ్జెట్ 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే హైదరాబాద్ మున్సిపాలిటీకి 10,000 కోట్ల రూపాయలు, మూసీ నదికి 1,500 కోట్ల రూపాయలు అని చెప్తూ ఒక దిక్కు మరి నిజామాబాద్ మున్సిపాలిటీకి ఏమి ఇచ్చారు? ఇవాళ ఆర్మూర్ మున్సిపాలిటీకి ఏమి ఇచ్చారు? బోధన్ మున్సిపాలిటీకి ఏమి ఇచ్చారు? భీమ్గల్ మున్సిపాలిటీకి ఏమి ఇచ్చారు? ఎందుకంటే హైదరాబాదు వచ్చే ట్యాక్సెస్, అక్కడ ఉండే స్కీమ్స్ తోనే హైదరాబాద్ బడ్జెట్ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ ఇందూరుకు ఏమి ఇచ్చారంటే మాట్లాడదలుచుకున్నాను. రెండోది, తెలంగాణ యూనివర్సిటీ, ఎయిర్పోర్టు, భూమి సేకరించాలి. ఉత్తర తెలంగాణ ప్రజల వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 61 ఏళ్లు. సరిగ్గా ఇదే రోజు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పోచంపడు వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి పునాది రాయి వేశారు. నిజామాబాద్ జిల్లా పోచంపడు వద్ద నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ ప్రజల వరప్రదాయిని అని చెప్పక తప్పదు. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 1963 జూలై 26న అప్పటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ పోచంపడు వద్ద పునాది రాయి వేశారు. నేటికి 61 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రాజెక్టు వద్ద గల నెహ్రూ విగ్రహానికి ఎస్సీ శ్రీనివాసరావు గుప్తా, ఈఈ చక్రపాణిలు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నెహ్రూ
అభివర్ణించిన నీటిపారుదల జలాశయాలు, ఆధునిక దేవాలయాలు అన్న మాటలను వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎస్సీ లాల్ సింగ్, డిఈలు గణేష్, సుకుమార్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల పండగ ఎంతో పవిత్రమైనది. ఇందులో భాగంగా బోనాలు ఊరేగింపుగా తీసుకువెళ్లి పోచమ్మ తల్లికి నివేదన చేశారు. నగరంలోని వినాయక్ నగర్లో గల లిటిల్ స్కాలర్స్ హై స్కూల్లో బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండే స్కూల్ను మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేసి బోనాల క్రతువును ప్రారంభించారు. పాడి పంటలు చల్లగా ఉండాలని, విద్యార్థులకు మంచి చదువును అందించాలని పూర్తిగా వేడుకుంటూ బోనాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు పోతరాజుల ఆటలతో బ్యాండ్ చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ ప్రధాన వీధుల వెంట పండగ వాతావరణాన్ని నెలకొల్పారు. అనంతరం హనుమాన్ జంక్షన్ వద్ద గల మత్తడి పోచమ్మ ఆలయం వద్ద బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ విజయవర్ధన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం నూతనంగా తాము బోనాల పండుగను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ప్రతి ఏడు కూడా ప్రతి పండుగను చాలా వైభవంగా నిర్వహిస్తామని, బోనాల పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని వారు సూచించారు. బోనాల పండుగనే కాకుండా ప్రతి సంవత్సరం వివిధ క్రీడా మహోత్సవాల పండుగలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని వారు తెలియజేశారు. అమ్మవారి కృప అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజ, సౌందర్య, సాధిక, చైతన్య, కృష్ణవేణి, నవనీత, గంగా, రూప, గోదావరి స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో విద్యా రంగానికి మొండి చేయి చూపెట్టాయని యూఎస్ఎఫ్ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొరాటి కమిషన్ నిబంధనల ప్రకారం కేంద్ర బడ్జెట్లో 10%, రాష్ట్ర బడ్జెట్లో 30% విద్యా రంగానికి కేటాయించాల్సిన అవసరం ఉందని జిల్లా కార్యదర్శి పెద్దిసూరి గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో విద్యా రంగానికి అరకొర నిధులు కేటాయించడం పట్ల యూఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాల్లో విద్యా రంగానికి అరకొర నిధులు కేటాయించడం అమానవీయమని యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్దిసూరి మండిపడ్డారు. కొఠారి కమిషన్ నిబంధనల ప్రకారం కేంద్ర బడ్జెట్లో 10%, రాష్ట్ర బడ్జెట్లో 30% విద్యా రంగానికి కేటాయించాల్సిన అవసరం ఉంది. కానీ 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో కేవలం 2.6%, రాష్ట్ర బడ్జెట్ 2,91,156 కోట్ల బడ్జెట్లో కేవలం 7.3% అరకొర నిధులను కేటాయించి విద్యా రంగం పట్ల తమ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించాయని ధ్వజమెత్తారు. దేశ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలు, కస్తూర్బా, నవోదయ, సెంట్రల్ యూనివర్సిటీలు, స్థానిక యూనివర్సిటీలు, అనేక సంక్షేమ హాస్టల్స్, గురుకులాలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, మైనారిటీ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమ హాస్టల్లో, గురుకులాలు అనేక సంఖ్యలో విస్తరించి ఉన్నాయి. అయితే కేటాయించిన ఈ బడ్జెట్ అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలకే సరిపోయేటటువంటి పరిస్థితి లేదన్నారు. ఈ బడ్జెట్తో ఏ విధంగా ప్రగతిని సాధిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు విద్యా రంగాన్ని అప్పజెప్పి ప్రభుత్వ విద్యారంగంలో తమ వాటాలు తగ్గించుకునే ఉద్దేశంతో పొమ్మనలేక పొగబట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని సూర్య అన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, గణేష్, సాయినాథ్, మారుతి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. యూఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల్లో చాలా అట్టహాసంగా బడ్జెట్ని విద్యాశాఖ, ఆర్థిక శాఖ మంత్రులు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే కొఠారి కమిషన్ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మొత్తం 10%, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో 30% విద్యారంగానికి కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కేవలం 2.6%, 10% ప్లేస్లో 2.6%, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో 30% కేటాయించాల్సిన స్థానంలో కేవలం 7.3% కేటాయించి విద్యారంగం పట్ల తమ నిర్లక్ష్య వైఖరిని వ్యక్తపరిచాయి. ఈ అరకొర నిధులతోటి విద్యారంగం ఏం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. తిన్న తర్వాత ఎంగిల్ మెతుకుల్ని తులిపినట్టు విద్యారంగానికి ఏంది ఈ అరకొర నిధులు అని చెప్పేసి ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన దేశానికి విజయ్ మాల్యా ఎగ్గొట్టిన అప్పంత లేదు ఈ బడ్జెట్. అదేవిధంగా నిన్నాక మొన్న పెళ్లి చేసుకున్నటువంటి అంబానీ కొడుకు అనంత్ అంబానీ అంతా పెళ్లి ఖర్చు అంతా లేదు ఈ బడ్జెట్. అంటే డబ్బున్న వాళ్ళు వైభోగాలకు అనుభవిస్తున్నటువంటి ఖర్చులకు కూడా సరితూగినటువంటి బడ్జెట్ తోటి ఈరోజు దేశంలో విద్యారంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఈ కేటాయింపులను చూసి మేము తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాం. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్ని సవరించుకొని విద్యారంగానికి 10%, 30%, మొత్తం 40%గా నిధులను కేటాయిస్తారా? లేని పక్షాన పెద్ద ఎత్తున యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంటి వాల్యుయేషన్, ధృవీకరణ పత్రం, ఇంటి పన్నుకు సంబంధించిన రసీద్ ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని జాన్కంపేట్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అలా సేదు అడిగితే తనపై పోలీస్ కేసు నమోదు చేయిస్తానని, బెదిరింపులకు పాల్పడుతున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో జాన్కంపేట్ గ్రామస్తులు మేకల విజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన తండ్రి విఠల్ 1996లో రాజయ్య అనే వ్యక్తి వద్ద నుండి ఇంటిని కొనుగోలు చేశారని తెలిపారు. తన తండ్రి ఆ ఇంటిని తన అక్క శ్రవంతి పేర గ్రామ పంచాయతీలో మ్యూటేషన్ చేయించారని చెప్పారు. తన అక్క పేర రజిత ఉన్న 10-69 నంబర్ గల ఇంటిని 2010లో తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా తన చిన్ననాన్న కొడుకు రఘుపతి కృష్ణకుమార్ ఎలాంటి ఆధారాలు లేకుండా అతని భార్య పుష్ప పేరు మీదకు మార్చారని ఆరోపించారు. ఈ విషయం తెలిసి తాను 2023 మే నెలలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా జిల్లా పంచాయతీ అధికారి ఈ అంశంపై పూర్తి విచారణ జరిపారని, విచారణ అనంతరం పంచాయతీ అధికారులు తన అక్క శ్రవంతి పేర గ్రామ పంచాయతీలో ఇంటి వివరాలు నమోదు చేశారని తెలిపారు. తన అక్క శ్రవంతి తన పేర ఉన్న ఇంటిని 2023 నవంబర్లో తన పేర రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారని, రిజిస్ట్రేషన్ పేపర్ల ఆధారంగా తాను ఇంటిని ఆన్లైన్ ద్వారా మ్యూటేషన్ చేయించుకున్నానని తెలిపారు. ఆన్లైన్లో తన పేర మార్పిడి జరగగా తాను ఇంటి పన్ను చెల్లించాలని చెప్పారు.
ప్రస్తుతం తనకు ఇంటి పన్నుకు సంబంధించి చిన్న రసీదు, వాల్యుయేషన్ ధృవీకరణ పత్రం అవసరం కాగా ఆ ధృవపత్రాలను ఇచ్చేందుకు పంచాయతీ కార్యదర్శి నిరాకరిస్తున్నారని వాపోయారు. తనకు ఇంటి పన్ను రసీదు ఇవ్వకుండా కృష్ణకుమార్ భార్యకు ఇంటి పన్ను కట్టినట్టుగా రసీదు ఇచ్చారని తెలిపారు. ఈ విషయం తెలియగానే తాను గ్రామ కార్యదర్శిని అడిగితే తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, మరోసారి ఈ విషయంపై తన వద్దకు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితుడు విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. పాస్పోర్ట్ ప్రాబ్లం అవుతుందని చెప్పి కేసు పెట్టలేదు. తర్వాత 2020 రిటర్న్ వచ్చినాక ఆయన నేను కొట్టుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కేసు జరిగింది. జరిగిన తర్వాత ఆయన 2023 వచ్చాడు, కొత్తగా వచ్చాడు. వచ్చిన తర్వాత నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరి పేరు మీద మార్చకూడదు, మా ఇల్లు తేలినంత వరకు, ఎవరు ఎట్లా మార్చారో ఏం కథ చేశారని తేలినంత వరకు మార్చకూడదని ఈయోకు చెప్పడం జరిగింది. పేపర్స్ రాసేయడం జరిగింది. ఆయన సంతకం చేసి ఇచ్చాడు, రిపోర్ట్ పేపర్స్ ఇచ్చాడు. ఆయన బోయ్ పుష్ప పేరు పైన మొటిషన్ కట్టి ఆమె పేరు మీద మార్చాడు. ఆయన మార్చిండని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్కు కంప్లైంట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత మా ఎంక్వైరీ చేసిన తర్వాత మా అక్క పేరు మీద ట్యాక్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ డిపిఓస్ వాళ్ళందరూ మండలం నుంచి చేసిన తర్వాత మా అక్క పేరు మీద ట్యాక్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మా అక్క పేరు మీద గెలిచి తీసుకున్న తర్వాత ఈ మా అక్క పేరు మీద ఓనర్ సర్టిఫికేట్ అడిగితే ఇవ్వలేదు. ఓనర్ సర్టిఫికేట్ ఇవ్వడం రాదని చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన రాసిచ్చాడు. ఓనర్ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదని రాసిచ్చిన తర్వాత బోయ్ పుష్పకు మా పేరు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆయనకు పేపర్ సబ్మిట్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ ఈవోకు ప్రేమదాస్ సార్కు, ఈ సెక్రటరీకి. అది ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఆన్లైన్లో నా పేరు వచ్చిన తర్వాత ఇల్లుది ట్యాక్స్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు. ఇల్లు ట్యాక్స్ మా పేరు మీద వచ్చిన మేకల విజయాన్ని పేరు మీద వచ్చి ఇల్లు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ట్యాక్స్ ఇవ్వడం జరగలేదు. జరగకపోతే నేను ఆన్లైన్లో కట్టాను ట్యాక్స్ ఆన్లైన్లో కట్టిన మేము ఆన్లైన్లో కట్టాక బోయ్ పుష్ప పేరు పైన 2020 బోయ్ పుష్ప భర్త పేరు రఘుపతి కృష్ణకుమార్ పేరు మీద సగం, నా పేరు మీద సగం, ట్యాక్స్ సగం ఇవ్వడం జరుగుతున్నది. ఇట్లా జాన్కంపేట విలేజ్ ఈఓ సార్ ఇలా చేస్తున్నారు. మా పేర్ల మీద ఉండగా ట్యాక్స్ కట్టంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రఘుపతి కృష్ణకుమార్ పేరు పైన మేకల విజయ్ సగం అన్నట్టు ట్యాక్స్ ఇస్తున్నాడు. మళ్ళీ నేను ఓనర్ సర్టిఫికేట్ అడిగితే ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ ఓనర్ సర్టిఫికేట్ గ్రామ పంచాయతీ నుంచి ఇట్లా జరిగింది. ఈరోజు నేను వాల్యుయేషన్ పేపర్ కోసం గ్రామ పంచాయతీ గెలడం వల్ల వెళ్తే అతను ఏమంటాడు, నీకు ఓనర్ ఇల్లు హౌస్ ట్యాక్స్ ఇవ్వను, వాల్యుయేషన్ పేపర్ ఇవ్వను, నీకు ఏమి ఇవ్వను, అవసరమైతే మీద కేసు పెడతా అని ఇప్పుడే ఫోన్ చేశాడు. ఇంతకుముందు ఈరోజు ఇది బెదిరించడం జరుగుతున్నది. ఈవో జాన్కంపేట గ్రామ పంచాయతీ ఈవో ప్రేమదాస్ సార్ బెదిరించి మాకు పోలీస్ స్టేషన్ కేసు పెడతారు. ఈ మీద ఎడిపల్లి మండల అధికారులకు అందరికీ చెప్తున్నా నా పేరు పైన ట్యాక్స్ ఇవ్వడం లేదని, వాల్యుయేషన్ పేపర్ ఇవ్వడం లేదని అని బెదిరిస్తున్నాడు. బెదిరించుకుంటా ఈరోజు నవిపేట మండల కేంద్రంలో పారిశుద్ధ్యం లోపించిందని, కుక్కల బెడదతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని జనవికాస్ సేవా సంస్థ అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి అన్నారు. అధికారులు స్పందించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కోరారు. నవిపేట్ కేంద్రంలో కుక్కల బెడద, సీజనల్ వ్యాధులతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో గ్రామ యువకులు పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్కు గ్రామ పంచాయతీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ నవిపేట కేంద్రంలో గత కొన్ని రోజుల నుండి కుక్కల బెడద అధికమైందని అన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా డ్రైనేజీలను శుభ్రం చేయించాలని కోరారు. పలు కాలనీలలో స్తంభాలకు లైట్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతి శనివారం మేకల సంత జరుగుతుండగా మేకల వెంట వచ్చే కుక్కలను వ్యాపారస్తులు వదిలేసి వెళ్లిపోవడంతో గ్రామంలో కుక్కల బెడద మరింత పెరిగిపోయిందని తెలిపారు. ఈ మధ్య కాలంలో అనేక మంది కుక్క కాటుకు గురయ్యారని తెలిపారు. గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయని, బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు కోరారు. శివాజీనగర్ కాలనీలో మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో స్థానికులు త్రాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు జడల నరేష్, డాంగే సందీప్, సన్ నర్సింలు, ఇర్నాల సత్తి, కోనేరు నరేష్, సద్దాం, జనార్దన్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
మేజర్ గ్రామ పంచాయతీ. ఇది గత కొన్ని రోజులుగా వివిధ సమస్యలతోని గ్రామ ప్రజలు ఇబ్బంది ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు స్థానిక మండలాధికారి గారికి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వారి ఆదేశాల మేరకు స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి రవీంద్ర నాయక్ గారికి మరి అదేవిధంగా జీపీ కార్యదర్శికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దర్యాపూర్ కానీ శివాజీనగర్ నవిపేటకు చెందినటువంటి యువకుల ఆధ్వర్యంలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి కార్యదర్శి గారికి ఒక 7-8 డిమాండ్లతోని ఒక వినతి పత్రము ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్లు ఏంటంటే గత కొన్ని రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ఏదైతే మేకల వ్యాపారం అయితే ఉందో దాని ద్వారా చిన్న చిన్న వ్యాపారస్తులు అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి 10-20 కుక్కలు పెంచుకున్నటువంటి వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత మేకలు పెంచుకున్నటువంటి వాళ్ళు వెనుక 1-2 కుక్కల్ని తీసుకొచ్చిన తర్వాత మేకలు కానీ గొర్రెలు కానీ అమ్ముకున్న తర్వాత వాటిని ఇక్కడనే వదిలిపోవడం మూలంగా నవిపేటలో రోజుకు అనేది ఇవాళ ఒక్కొక్క ఏరియాకు 10, 20, 30, 40 అట్లా కుక్కలు అనేది పెరిగిపోతూ ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే గత వారం 10 రోజులుగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో వివిధ ప్రాంతాలలో కూలిపోయినటువంటి ఇండ్లతో పాటు కొద్దిగా ఇబ్బంది ఎదురవుతున్నటువంటి అనేక మంది పేదలకు మరి వాళ్ళ ఇబ్బంది కలుగుతూ మరి ఎక్కడ ఉండాలనే పరిస్థితి లేకున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ గ్రామ పంచాయతీ వాళ్ళకు కోరడం ఏంటంటే ఇమీడియట్గా ఆ పరిష్కారం కొరకు వాళ్లకు సూచనలు సలహాలు ఇచ్చి అధికారికంగా ప్రభుత్వ పరంగా ఏమొస్తుంది అనేది వారికి సాయం చేస్తూ మరి వాళ్ళను వేరే ప్రాంతాలకు ఉండే విధంగా ఇచ్చేయడాన్ని కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఏంటంటే ఈ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి మాతగా అలంకరణ చేశారు. నగరంలోని వినాయక్ నగర్లో గల తుల్జాభవానీ మాత ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి మాతగా అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు మరియు భక్తులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి మంగళవారాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అందులో భాగంగానే శుక్రవారం రోజు వివిధ కూరగాయలతో శాకాంబరి మాతగా అలంకరణ చేశామని వివరించారు. వచ్చే శుక్రవారం చివరి ఆషాఢ శుక్రవారం ఉంటుందని, ఈ సందర్భంగా గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేస్తామని మహిళలు అధిక సంఖ్యలో రావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీమాత్రే నమః. ఆషాఢ మాసంలో ఈరోజు 4వ శుక్రవారం గనుక అమ్మవారు మనకు శాకాంబరి దేవి అవతారంలో కనిపించింది. సో అమ్మవారికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అలాగే అమ్మవారికి దీపధూప నైవేద్యాలు పంతులు గారి ఆధ్వర్యంలో జరిగింది. అలాగే పులాస సత్యనారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో జరిగినాయి. అలాగే వచ్చే వారము 5వ వారం కాబట్టి అమ్మవారు గాజులతో అలంకరణ చేస్తారు కాబట్టి ఇంకా భక్తులు అధిక సంఖ్యలో రాగలరు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య డిమాండ్ చేశారు. వెంటనే నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల బదిలీలు ఆపాలన్నారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల బదిలీలను నిలిపివేయాలని ఏఐటీయూసీ పారిశుద్ధ్య కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ నిజామాబాద్ నగర పాలక సంస్థల పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికుల బదిలీల పేరుతో వారిని ఆందోళనకు గురి చేస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని తక్షణమే ఆపాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని పద్ధతిలో కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని బదిలీ చేయాలి కానీ నిజామాబాద్ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు బదిలీ చేస్తామనడం సరికాదన్నారు. అనేక సంవత్సరాలుగా సీనియారిటీ ప్రకారం కార్మికులకు ప్రమోషన్ ఇవ్వాలని, స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఎప్పటికప్పుడు రావాల్సినటువంటి సబ్బులు, నూనెలు, యూనిఫారాలు ఇవ్వాలని అడుగుతుంటే ఇవ్వకుండా పారిశుద్ధ్య కార్మికుల బదిలీ ఆలోచనలను ఉపసంహరించుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నామన్నారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య పర్మనెంట్ కార్మికులు, జవాన్లకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లను ఉపసంహరించుకోవాల్సిందిగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మున్సిపల్ చరిత్రలోనే ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితిలో, ఎప్పుడూ లేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లా క్యాడర్కు సంబంధించినటువంటి దాంట్లో ఆప్షన్స్ పెట్టుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వీళ్ళంతా చదువు రానటువంటి వాళ్ళు, అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కార్మికులు వీళ్ళంతా. కాబట్టి ఇటువంటి వాళ్ళను ఇతర మున్సిపాలిటీలకు పంపించడం అంటే అది పనిష్మెంట్ తప్ప మరొకటి కాదు. రెండోది, ఒక కార్పొరేషన్లో పనిచేసేటటువంటి కార్మికుల్ని ఇతర మున్సిపాలిటీకి పంపడం అంటే ఇక్కడ హెచ్ఆర్ఏ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళని పనిష్మెంట్ కింద మిగతా మున్సిపాలిటీలకు ట్రాన్స్ఫర్ చేయడం అవుతుంది తప్ప అది ఆ సిస్టమే కరెక్ట్ కాదనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అనేక సంవత్సరాలుగా
రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదే రకంగా ప్రజాప్రతినిధుల్ని, కార్పొరేషన్ అధికారులను, కమిషనర్ గారిని అడుగుతాం. అర్హులైనటువంటి వాళ్ళను, చదువుకున్నటువంటి వాళ్ళను బిల్ కలెక్టర్లుగా, అటెండర్లుగా, అదే రకంగా అనేక సంస్థల్లో ఇవాళ ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి చట్టంలో ఉన్న నేటికి ప్రమోషన్లు ఇవ్వకుండా, స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆర్టీసీ ప్రమాదరహిత వారోత్సవాలలో భాగంగా నిజామాబాద్ ఆర్టీసీ 1వ డిపోలో సిబ్బందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. గిరిజ అడ్వాన్స్డ్ ఐ కేర్ సెంటర్ వైద్యులు పిబి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ జానిరెడ్డి, డిపో మేనేజర్ ఆనంద్ మరియు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రుద్రూర్ మండలంలోని అంబెమార్ గ్రామ శివార్లో గల మోడల్ స్కూల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వర్ని రుద్రూర్ మండలాల కార్యదర్శి దర్శనం ప్రవీణ్ ప్రభుత్వాన్ని కోరారు. వర్ని నుండి మోడల్ స్కూల్కు ప్రతిరోజు 850 మంది విద్యార్థులు కాలినడకన వెళ్తున్నారు. గత 3 రోజులుగా వర్షాలు కురవడంతో వర్ని నుండి కోటయ్య క్యాంపు మధ్య గల రోడ్డు బురదమయంగా మారింది. స్కూల్కు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ఏబీవీపీ మండల కార్యదర్శి దర్శనం ప్రవీణ్ డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తామని ఆయన హెచ్చరించారు. నవిపేట మండల కేంద్రానికి చెందిన పలువురు భక్తులు అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. అమర్నాథ్ చేరుకున్న భక్తులు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన నవిపేట నుండి అమర్నాథ్ యాత్రకు బయలుదేరడం జరిగిందని తెలిపారు. యాత్రలో భాగంగా ముందుగా కురుక్షేత్రం, నయనాదేవి, చండీగఢ్లోని చాముండేశ్వరి, జ్వాలాముఖి దేవిలను దర్శనం చేసుకుని నేడు అమర్నాథ్కు బయలుదేరినట్లు చెప్పారు. జిల్లా ప్రజలతో పాటు నవిపేట మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ బోలా శంకరుని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ యాత్రలో సంజీవ్ రెడ్డి, ఎర్ర మహేష్, బాలకృష్ణ, కొండా ప్రవీణ్ తదితరులు ఉన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని సరస్వతి నగర్ చౌరస్తా వద్ద కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ 1999 జూలై 26న కార్గిల్ వద్ద పాకిస్తాన్ సైన్యాన్ని తరిమికొట్టిన భారత సైన్యం విజయ కేతనం ఎగురవేసి నేటితో 25 సంవత్సరాలు గడుస్తుందన్నారు. పాకిస్తాన్తో దేశ సరిహద్దు కార్గిల్ వద్ద జరిగినటువంటి భీకర యుద్ధంలో ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం విరోచితంగా పోరాడి యుద్ధంలో అనేక మంది అమరవీరులు తమ ప్రాణాలను అర్పించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు మనోధైర్యం ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ రాజ్ కుమార్ సుబేదర్, పి రాజు, వసంతరావు, చంద్రశేఖర్ రెడ్డి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. నవిపేట మండల కేంద్రంలోని స్కాలర్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయునిలు విద్యార్థులతో కలిసి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పాఠశాల నుండి బోనాలను ఊరేగించి ముత్యాలమ్మ గుడికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారిని చీర, గాజులతో అందంగా అలంకరించారు. ఆ తర్వాత ముత్యాలమ్మకు ఓడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ పాఠశాల తరపున గత 3 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు పండుగలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అమ్మవారి దయతో ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునిలు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఘనంగా విజయ్ దివాస్ రజతోత్సవ వేడుకలు. కార్గిల్ అమరవీరుల త్యాగాల స్మరింపు. 60 రోజుల భీకర పోరులో భారత్ విజయం సాధించిందని వెల్లడి. ఆరు దశాబ్దాలుగా చెక్కు చెదరని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. లక్షలాది ఎకరాల బీడు భూముల్లో సిరులు కురిపిస్తున్న ఉత్తర తెలంగాణ వరప్రదాయిని. నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రాజెక్ట్ అధికారులు. మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయి. డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
విద్యార్థులు యువతకు పిలుపునిచ్చిన సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి. రెంజల్ మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఆర్జీ హనుమంతు ప్రభుత్వ బడులు, ఆసుపత్రుల తనిఖీ, పారిశుద్ధ్య లోపాలపై అసంతృప్తి వ్యక్తం. జిల్లాలో ఘనంగా ఆషాఢ మాస వేడుకలు, భక్తి శ్రద్ధలతో బోనాల ఊరేగింపు, తుల్జాభవాని మాతను కూరగాయలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజల నిర్వహణ. ఈ బులెటిన్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.